హలో అండి, వెల్కమ్ టు విద్యా వస్త్రాలయ. విద్యాభారతి చిలుకల ఛానల్లోనే విద్యా వస్త్రాలయ కలెక్షన్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. మన శారీస్ వచ్చేసి ప్యూర్ చందేరి కాటన్ బ్యూటిఫుల్ అజ్రక్ ప్రింట్ శారీస్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇంకో కొత్త డిజైన్స్తో వచ్చేసాను అనమాట. సో మన ఫస్ట్ శారీ వచ్చేసి చూడ చక్కగా ఉన్నాయనిపిస్తున్నాయి కదండి. చాలా చాలా అందంగా ఉన్నాయన్నమాట. చీరలు అయితే మనకి ప్యూర్ చందేరి కాటన్ అజ్రక్ శారీస్ వచ్చేస్తాయి అన్నమాట. ఎంత అందంగా ఉన్నాయంటే అసలు ఆ డిజైన్కే మనకి కళ్ళు తిప్పుకోకుండా చూడాలి అనిపిస్తుంది అనమాట. చాలా కంఫర్టబుల్గా చాలా మెత్తగా ఉంటాయండి. మనం ఇక్కడ పళ్ళు ఇట్లా ఫ్లోయిగా పడిపోయే విధానాన్ని చూడొచ్చు, ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అనేది. అఫీషియల్గా వేసుకునే వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు అనమాట. అజ్రక్ ప్రింట్స్ అంటేనే మనకి బాగా తెలుసు, చాలా ట్రెండింగ్ అని చెప్పేసి. ట్రెండింగ్తో పాటు కంఫర్ట్నెస్ కూడా కావాలండి మనకి శారీస్ అనేది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఈ పర్ఫెక్ట్ సమ్మర్ వస్తుందండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా కట్టుకోవచ్చు అంటే అవి ఓన్లీ అజ్రక్ శారీస్ అండి. చక్కగా ఎవరైనా కట్టేసుకోవచ్చు, చాలా హాయిగా ఉంటాయి. కలర్స్ అన్నీ ఒకసారి చూసిన తర్వాత మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. చాలా బ్యూటిఫుల్గా యూనిక్ కలర్ కాంబినేషన్ కూడా అంతా నచ్చేస్తుంది అనమాట. ఒకసారి నేను మీకు శారీ అనేది తీసి చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడండి. అసలు చూడండి ఎంత బాగుంది అనేది శారీ, మీరే చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే చీరని చక్కగా మనకి క్రీమ్ వైట్ అండి, ప్యూర్ వైట్ అనేది కాదు, క్రీమ్ వైట్ మీద మనకి మజ్జిగ చారు కలర్ అంటారు కదా, మీకు ఐడియా ఉందా? లేదా లెమన్ ఎల్లో కలర్ అనొచ్చండి. చక్కగా లెమన్ ఎల్లో కలర్ ఫ్లవర్స్, తర్వాత గోల్డెన్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే యాష్ కలర్లో డార్క్ యాష్ కలర్ తీగలినట్లు వచ్చేస్తుందండి. ఎందుకు చెప్తున్నానంటే కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అని తెలియాలనేసి. కానీ ఈ అజ్రక్ ఏదైతే ఉందో మనం క్రీప్ డిజైన్ అంటాము, లేకపోతే తీగ అల్లిన అజ్రక్ ప్రింట్ అనొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. మనం పైన చూసుకుంటే మనకి ఇక్కడ చక్కగా వైట్ బార్డర్ మీద బ్లాక్ కలర్ అజ్రక్ డిజైన్ ఇచ్చేసి దీపాల్లాగా ఇచ్చి చాలా అందంగా ఇచ్చేసారండి. కింద కూడా సేమ్ అలాగే ఇచ్చేసారనమాట. ఆ కింద చూసుకుంటే కంప్లీట్ బ్లాక్ బార్డర్ మీద చక్కగా మనకి గోల్డెన్ జరీ బార్డర్ అనేది వచ్చేస్తుంది. సో పైన కింద రెండు సైడ్స్ బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ప్యూర్ చందేరి కాటన్ అండి. చాలా ప్యూర్ ఉంటుంది, చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ కూడా ఉంటుందండి. ఒకసారి నేను మిక్స్ ఆల్ ఓవర్ శారీ ఎలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది కూడా చూపించేస్తాను. ఎంత అందంగా ఉందో చూడండి మీరు. అసలు ఆల్ ఓవర్ శారీ అనేది చక్కగా మనకి ఇలాగా అజ్రక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి మీరు దగ్గరగా డిజైన్ అనేది చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఎలా ఉంది అనేది. సో ఈ చీరలో ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది మనం క్లియర్గా చూసేద్దామండి, ఓకేనా? సో ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అనేది, ఇలా వచ్చేస్తుంది. ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఎంత అందమైన పళ్ళు అండి, అసలు చూడండి చాలా హైలైట్ అయిందనమాట. చీరలో ఎప్పుడు కూడా మనకి పళ్ళు అనేది అందాన్ని తీసుకొస్తుందండి. చాలా అందంగా ఉంది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీలో మనకి ఏదైతే అజ్రక్ డిజైన్ అనేది ఇచ్చేసారో సేమ్ అదే గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేసారండి. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి చీరలో ఇచ్చిన ఫ్లవర్స్ని మనకి ఇలా డైమండ్ షేప్స్ లాగా ఇచ్చేసి శారీలో ఎన్ని కలర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయో అన్ని కలర్స్తో ఇక్కడ డిజైన్ అనేది ఇచ్చేసారనమాట. సేమ్ అలాగే గ్యాప్గా ఇచ్చేసి బార్డర్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి అసలుకి 2 డిజైన్స్ కలిపి ఇచ్చేసారనమాట. మనకి మధ్యలో ఏదైతే అజ్రక్ ఉందో ఆ అజ్రక్ ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఆ తర్వాత డైమండ్స్ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ హాఫ్ డైమండ్ షేప్స్ ఇచ్చేసి లీఫ్ ప్యాటర్న్తో ఇచ్చేసి చాలా యూనిక్గా ఇచ్చేసారనమాట. మనకి ఇలాగ పళ్ళు అనేది వచ్చింది. చాలా మంచిగా అందంగా యూనిక్గా ఉందండి పళ్ళు అయితే మాత్రం. సో శారీ అంతా మనకి క్రీమ్ వైట్ బేస్డ్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే అర్థమైపోతుంది క్రీమ్ వైట్ అనేది క్లియర్గా ఇక్కడ చూడవచ్చు మీరు. క్రీమ్ వైట్ కలర్ అనేది ఉంటుంది, ఓకేనా అండి? సో ఒకసారి నేను మీకు బ్లౌజ్ పార్ట్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను. క్లియర్గా బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను. భలే వచ్చిందండి నిజంగా, చాలా బాగుంది. అసలు చీరకి ఎలా ఇవ్వాలో అంత అందంగా అంత యూనిక్గా చీర అంటే ఇలా ఉండాలి అన్నట్లు ఇచ్చారండి.
చాలా బాగుందండి. డిజైనర్ పీసెస్ అంటాం చూసామా మనం శారీస్లో కొన్ని కొన్ని మాత్రమే డిఫరెంట్ బ్లౌజెస్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయని చెప్తాము కదా, అలా వచ్చేసింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది మనకి ఫస్ట్ శారీ ప్యాటర్న్ అయితే ఇట్లా వచ్చేస్తుందండి. శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1150 రూపీస్ పడుతుందండి. ప్యూర్ చందేరి కాటన్ అజ్రక్ ప్రింట్ శారీస్ అండి మనకి. సో మార్కెట్లో కంపేర్ చేసుకుంటే 1800 అనేది తక్కువలో తక్కువ ఉందండి. 2500 వరకు ఈజీగా ఉన్నాయండి. ఓకేనా, మనకి ఫస్ట్ శారీ అయితే ఇది. నెక్స్ట్ శారీస్ కూడా చూపించేస్తాను. సో బ్లాక్ కలర్స్ కూడా రెగ్యులర్గా మన దగ్గర ఎంక్వైరీస్ వచ్చేది క్రీమ్, బ్లాక్, రెడ్ కలర్స్ అండి. సో బ్లాక్ కలర్ అనేవి కూడా తెప్పించాము, ఒకసారి అవి కూడా చూసేద్దాం. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి జెట్ బ్లాక్ అండి. కాటుక బ్లాక్ అంటాం కదా, అంత మంచి బ్లాక్ కలర్కి రెడ్ కలర్ అనమాట. లాస్ట్ వీడియో మనం ఏదైతే పోస్ట్ చేసామో ఎన్ని ఎంక్వైరీస్ అండి ఈ శారీస్ మీద, కానీ ఈ రెడ్ కలర్ బార్డర్స్ ఏవైతే వచ్చేసాయో అవి చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయాయి అనమాట. బ్లాక్ అంటేనే అంత ఇష్టపడుతున్నారండి. బ్లాక్లో ఏ ప్యాటర్న్ వచ్చినా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో మనకి బ్లాక్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం చేపించిన శారీస్ అని మీకు చూపించేస్తున్నానండి. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఎంత అందంగా ఉందండి. మనం దగ్గరగా చూసుకున్నట్లయితే చీరకి చక్కగా జెట్ బ్లాక్ కలర్ మీద, అంటే ప్యూర్ బ్లాక్ అని చెప్పాలండి, మంచి బ్లాక్ కలర్ మీద ఇలా మనకి యాష్ కలర్ చూసారా, యాష్ కలర్ డిజైన్తో పాటు మనకి కొంచెం ఇదంతా కూడా అజ్రక్ అండి, బ్యూటిఫుల్ అజ్రక్ ప్రింట్తో వచ్చేస్తుంది. రెడ్, యాష్, క్రీమ్ కలర్తో పాటు మనకి చూసారా అజ్రక్ డిజైన్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్యూర్ మనకి రెడ్ కలర్తో, మంచి టొమాటో రెడ్ అంటాం కదండి, టొమాటో రెడ్ కలర్తో యాష్ కలర్తో డిజైన్ అనేది టెంపుల్ స్టైల్లో వచ్చేసారండి. ఆ తర్వాత ఇక్కడ మనకి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసి దాని మీద జరీ బార్డర్ అనేది వచ్చేసింది అనమాట, గోల్డెన్ జరీ బార్డర్. పైన కూడా సేమ్, పైన కింద కంప్లీట్గా సేమ్ ఒకే బార్డర్స్ ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నిజంగా చీర కట్టుకున్న తర్వాత అంత అందంగా ఉంటుంది. ఇది ఒక శారీకి నేను మీకు ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుంది, పళ్ళు ఎలా ఉంటుంది, బ్లౌజ్ ఎలా ఉంటుంది కూడా చూపించేస్తాను. ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చేస్తుందండి. ఓకేనా అండి, చక్కగా ఇలా వస్తుంది. ఒకసారి పళ్ళు పాట అండ్ బ్లౌజ్ పాట కూడా చూపిస్తాను. బ్లాక్ అయితే కట్టుకున్న తర్వాత ఒక మంచి లుక్ ఇస్తుందండి. అది ఏంటో తెలియదు కానీ కట్టుకున్న తర్వాత మన ఫేస్లో తెలుస్తుంది అనమాట అది. ఒకసారి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఎంత అందంగా ఉందండి. ఆథెంటిక్ అజ్రక్ అంటే ఎలా ఉంటుందంటే నిజంగా ఇలా ఉంటుంది. ఈ శారీ నాకు చూసినప్పుడల్లా అబ్బా అనిపిస్తుందండి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీలో మనకి బార్డర్ ఏదైతే వచ్చేసిందో ఆ బార్డర్ అంతా ఇలా మనకి ఆల్టర్నేటివ్గా గ్యాప్ బార్డర్స్ టైప్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి మధ్యలో ప్యూర్ అజ్రక్ వచ్చేస్తుందండి. అజ్రక్ అంటే యాక్చువల్గా ఇలానే ఉంటుందండి, అజ్రక్ ఇలా వచ్చేస్తుంది అనమాట. అది కూడా మనకి చీరలో ఇలా బూడిద రంగు కలర్ కలుస్తుంది కదండి, దానితోనే ఇచ్చేసారనమాట. ఆ మధ్యలో మనం చూసుకున్నట్లయితే ఇన్ని రకాల అజ్రక్ ఉందో చూడండి, అందుకే చాలా యూనిక్గా అనిపిస్తుంది అనమాట. ఈ శారీ పళ్ళు అనేది చాలా బాగుంటుంది. సో మనకి పళ్ళు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకసారి నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజే హైలైట్ అండి, ఎందుకంటే బ్లౌజెస్ ఎప్పుడైతే మనకి యూనిక్గా డిఫరెంట్గా అనిపిస్తాయో శారీ లుక్ కూడా అంత, మన బ్లౌజ్ని బట్టి మన శారీ అనేది కూడా అంత చక్కగా ఉంటుంది అనమాట. సో ఇట్లా మంచిగా డైమండ్ షేప్స్లో క్రీమ్ కలర్తో హైలైట్ చేశారండి బ్లౌజ్ అనేది. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే మంచి బ్లాక్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చేసేద్దాము. శారీస్ అయితే మాత్రం ఓన్లీ మనకి వాటర్ వాష్ చేయాల్సి ఉంటుందండి, ఈజీ వాష్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. ఓకేనా, చక్కగా ఈజీ వాష్ చేయాల్సి ఉంటుంది. శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1150 రూపీస్ పడుతుందండి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చేసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అద్భుతం అండి, నిజంగా అంత బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి నేను మీ కలర్ కాంబినేషన్ అనేది క్లియర్గా చూపిస్తాను, అంత చక్కగా నచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి ఓకే, సారీ ఇటువైపు అండి, ఎంత అందంగా ఉందో చూడండి.
చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే క్లాసీస్ట్ అని చెప్పాలండి. మంచిగా మనకి మంచి సన్నజాజి పువ్వు అంటాం కదండి, ఆ కలర్ వైట్ వచ్చేస్తుంది అనమాట. దానితో పాటు చక్కగా మనకి ఇక్కడ చూసారు, ఇది మెరూను క్రిమిషన్ కలర్ అంటాం కదండి, రెండు కలిపి వస్తుందండి. అలా అజ్రక్ వచ్చేసింది, యాష్ కలర్ కూడా వచ్చేసింది అనమాట. ఈ అజ్రక్ డిజైన్ ఏదైతే ఉందో క్లాసీస్ట్ ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి బార్డర్లో చూసుకున్నట్లయితే బార్డర్ కూడా క్రిమిషన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. మెరూన్ ప్లస్ క్రిమిషన్ రెండు కలిపితే వచ్చే కలర్ అండి అది. ఆ తర్వాత ఇక్కడ మనకి సర్కిల్ షేప్స్లో ఒక దగ్గర క్రిమిషన్ వస్తుంది, ఒక దగ్గర యాష్ కలర్ వస్తుంది. చీరలో ఏ కలర్స్ అయితే వచ్చాయో అలాగే వస్తుందండి. మనకి పైన కింద సేమ్ బార్డర్స్ అనేవి ఉంటుంది. కింద మనకి బూడిద రంగు యాష్ కలర్తో హైలైట్ చేసి దాని మీద మనకి ఇలాగా గోల్డెన్ జరీ బార్డర్తో హైలైట్ చేస్తారనమాట. ఒకసారి శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది, పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాం. సో శారీ అయితే మనకి ఇలా ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నిజంగా యూనిక్ పీసెస్ అండి. ఏ చీరకు ఆ చీర చాలా యూనిక్గా ఉంది. ఏ ఒక్కటి కూడా సేమ్ ఒకే డిజైన్ ఉండదండి, అజ్రక్లో మారిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే నార్మల్గా ఒక శారీలో ఒకే కలర్ వచ్చేసి డిఫరెంట్ ఒకే డిజైన్ వచ్చి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి అనుకోండి, ఒక శారీ తీసుకుంటాం, లేకపోతే ఫ్రెండ్స్ ఇద్దరం అట్లా తీసుకుంటుంటాం. కానీ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయనుకోండి, చక్కగా 2 శారీస్ అలా తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో క్లాత్ కూడా అంత సాఫ్ట్ ఉందండి, ప్యూర్ చందేరి కాటన్ కదా అండి. చక్కగా ఎవ్వరు కట్టుకున్న హాయిగా ఉంటుంది అనమాట ఈ సమ్మర్కి. సో మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది. బ్లౌజ్ పళ్ళు కూడా చూసేద్దామండి. అత్తరిపోయిందండి పళ్ళు, నిజంగా చూస్తుంటే అర్థమైపోతుంది కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు అనేది. సో ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే మనకి శారీలో ఏదైతే అజ్రక్ డిజైన్ వచ్చేసిందో అలాగా యాష్ కలర్లో ఇచ్చేసారనమాట. బార్డర్ అనేది మనకి శారీకి ఇచ్చారు కదండి, సేమ్ అలాగే మనకి గ్యాప్ బార్డర్స్ టైప్లో ఇచ్చేసారనమాట. ఇక్కడ చూడండి మంచిగా గ్యాప్ బార్డర్ ఇచ్చేసి పెద్ద పెద్ద అజ్రక్ ఇచ్చేసి చాలా చక్కగా హైలైట్ చేశారండి చీరకి. మనకి చాలా అందంగా ఉందండి పళ్ళు అయితే మాత్రము. ఒకసారి నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అసలుకి. చక్కగా మనకి బార్డర్లో ఏదైతే యాష్ కలర్ బూడిద రంగు కలర్ ఇచ్చేసారో అలాగే బ్లౌజ్కి కూడా మనకి బూడిద రంగు కలర్ ఇచ్చేసి ఇక్కడ శారీలో వచ్చిన కలర్తో మనకి కొంచెం క్రీమ్ వైట్ కలర్తో మనకి ఇలాగా ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారండి. చక్కగా ఉందని చెప్పాలండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చేసేద్దామండి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి, జెట్ బ్లాక్ అనే చెప్పాలండి. నెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చక్కగా ఎంత ముద్దుగా ఉందండి చీర. చక్కగా ఒకసారి మనం దగ్గరగా వచ్చి చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ శారీ మీద మనకి ఇలాగా రెడ్ కలర్ ఇంకా బూడిద రంగు కలర్ అజ్రక్ డిజైన్తో చాలా హైలైట్ చేశారు అన్నమాట. క్యూట్గా ఉందండి, చాలా క్యూట్గా ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యాష్ కలర్ ఫ్లవర్స్తో ఇలా ముగ్గు పెట్టినట్లు చాలా అందంగా ఇచ్చేసారు. పైన కింద రెడ్ బార్డర్స్ అనేవి వచ్చాయి అనమాట, చిట్టి రెడ్ బార్డర్స్. ఆ తర్వాత బ్లాక్ కలర్ మీద మనకి గోల్డెన్ జరీ బార్డర్ అనేది హైలైట్ చేశారు. కింద పైన రెండు దగ్గర బార్డర్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఒకసారి పళ్ళు ఎలా ఉంటుంది, బ్లౌజ్ ఎలా ఉంటుంది చూసేద్దాం. కానీ చాలా క్యూట్ ఉందండి, సూపర్ క్యూట్గా ఉందండి చీర అయితే మాత్రం చాలా బాగుంది. సో మనకి ఆల్ ఓవర్ శారీ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి బ్లౌజ్ ఎలా వస్తుంది, పళ్ళు ఎలా వస్తుందో కూడా చూసేద్దాం. సూపర్గా వచ్చిందండి, నిజంగా చాలా చాలా బాగుంది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీకి చక్కగా మనం ఇక్కడ చూడండి ఎంత మంచిగా మనకి శారీలో ఏదైతే ఇచ్చేసారో అజ్రక్ డిజైన్ సేమ్ అదే అజ్రక్ డిజైన్ ఇచ్చేసారండి. ఆ తర్వాత ఇక్కడ ఒక అజ్రక్ డిజైన్ ఇచ్చారు స్టార్ షేప్స్లో. ఇక్కడ చూసుకుంటే మన టెంపుల్ స్టైల్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేసి శారీలో ఏదైతే అజ్రక్ డిజైన్ ఇచ్చేసారో వాటిని పెద్ద పెద్దగా హైలైట్ చేసి ఇచ్చేసారనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫ్లవర్ షేప్లో అజ్రక్ అనేది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. ఒకసారి నేను మీకు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో మనకి బ్లౌజ్ అనేది చూడండి ఎంత చక్కగా ఉందో. బ్లౌజ్ కూడా ఇలా వస్తే బ్లౌజు తెలియని క్లాసీనెస్ వస్తుందండి, చాలా చక్కగా ఉంటుంది. డైమండ్ షేప్స్లో వచ్చేసి చాలా బాగుంటుంది. సో ఈ కలర్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాం ఒకసారి. మరి ఒక్కొక్కలా ఉంటుందండి అజ్రక్ డిజైన్ అంటే. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాం.
ఎంత సాఫ్ట్గా ఉందండి, నిజంగా తాకే కొద్దీ తాకాలి అనిపిస్తూనే ఉంది, అంత సాఫ్ట్గా ఉందన్నమాట మనకి. సూపర్ డిజైన్ అని చెప్పాలండి, నిజంగా చిట్టి చిట్టి అజ్రక్ డిజైన్ వచ్చేసింది. ఒక్కసారి దగ్గరగా వచ్చి చూడండి, మనకి శారీ అంతా కూడా క్రీమ్ వైట్ కలర్లో ఇచ్చేసి ఆ తర్వాత మనకి చూసారా చిట్టి చిట్టి అజ్రక్ డిజైన్ అండి, అది కూడా ఇండిగో బ్లూ వచ్చేసింది. ఇండిగో బ్లూ మీద మనకి ఇలాగ చిట్టి చిట్టి అజ్రక్ ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారు. ఆ తర్వాత మనకి ఇక్కడ 1 ఇంచ్ ఇండిగో బ్లూ కలర్ బార్డర్ మీద ఇలా తీగ అల్లినట్టు ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసారండి. ఆ తర్వాత ఇక్కడ చూసారా టెంపుల్ స్టైల్లో అసలు బార్డర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసి కింద కూడా మనకి ఇండిగో బ్లూతో హైలైట్ చేసేసి ఆ తర్వాత జరీ బార్డర్తో హైలైట్ చేశారనమాట, 1 ఇంచ్ జరీ బార్డర్తో. సో ఇక్కడ పైన కూడా సేమ్ అదే వచ్చేసిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉందండి, నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ అని చెప్పాలి. ఒకసారి పళ్ళు ఎలా వస్తుంది, ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాం. సూపర్ యూనిక్ పీస్ అని చెప్పాలండి నిజంగా. ఎందుకనేది నేను ఇప్పుడు తీసేటప్పుడు నాకు బ్లౌజ్ ఇంకా పళ్ళు కనిపించాయి కదా, చాలా బాగా అనిపించింది అనమాట. సో ఆల్ ఓవర్ శారీ అనేది మనకి ఇలా వస్తుందండి, ఓకేనా. జస్ట్ వావ్ అండి, నిజంగా అంత బ్యూటిఫుల్గా ఉందండి నిజంగా. ఒక్కసారి దగ్గరగా వచ్చి చూడండి ఎంత బాగుంది అనేది. చక్కగా మనకి శారీలో ఏదైతే డిజైన్ ఇచ్చేసారో అజ్రక్ది, సేమ్ అదే అజ్రక్ డిజైన్ అనేది మనకి ఇండిగో బ్లూ కలర్ మీద ఇచ్చేసారండి. ఆ తర్వాత మనకి వైట్ కలర్ మీద ఇంత పెద్ద ఫ్లవర్స్ అనేది ఇండిగో బ్లూతో హైలైట్ చేశారు, చాలా అందంగా ఉంది. ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసరికి మధ్యలో బ్యూటిఫుల్గా ఉందని చెప్పాలండి మనకి. సో మనకి పళ్ళు అనేది ఇలా వచ్చేస్తుంది. ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను. అసలు బ్లౌజ్ ఏంటండి ఎంత అందంగా ఉంది, బ్లౌజ్ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. రీసెంట్ టైమ్స్లో మనకి పటోలా డిజైన్ అంటున్నారు, ఐడియా ఉందండి మీకు? చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి, చాలా యూనిక్గా వచ్చింది బ్లౌజ్ అనేది. వన్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్ అని చెప్పాలి. అన్ని పీసెస్ బెస్టేనండి, కానీ నాకు అసలు ఈ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చూసిన తర్వాత కళ్ళు అట్లా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్, లాస్ట్ కలర్ కాంబినేషన్ కాదు, బట్ నెక్స్ట్ 2 శారీస్ అనేవి చూసేద్దాం. దీనికి కూడా చాలా క్వైరీస్ వచ్చాయండి మనకి. ఎంత మంచి కలర్ కాంబినేషన్ అండి, బ్లాక్ మీద ఈ 3 కలర్ కాంబినేషన్స్ వస్తే చాలా హైలైట్ అవుతుంది అనమాట. సో మనం లాస్ట్ టైం కూడా ఈ డిజైన్ అనేది రిపీట్ లాస్ట్ టైం తెప్పించిన తర్వాత ఆ మంచి రెస్పాన్స్ చూసి సేమ్ అలాగే కావాలి అని చెప్పారు. అందుకని చెప్పేసి మళ్ళీ అవే చేపించామన్నమాట. ఒక్కసారి దగ్గరగా చూసుకున్నట్లయితే మనము ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు చూసారా బ్లాక్ మీద మనకి ఆకులు వచ్చినట్లు, బ్లాక్ మీద రెడ్, మంచి టొమాటో రెడ్ అని లేదండి మిర్చి రెడ్, మంచి మిర్చి రెడ్తో పాటు ఇక్కడ మనకి ఇండిగో బ్లూతో హైలైట్ చేశారండి. చాలా యూనిక్ అజ్రక్ డిజైన్ శారీ అని చెప్పాలండి, చాలా చాలా యూనిక్ పీస్ అండి. మధ్యలో మనకి ఇక్కడ 1 ఇంచ్ బార్డర్ వచ్చేసి దాంట్లో బ్లూ కలర్ ఇండిగో బ్లూ కలర్స్తో హైలైట్ చేసి ఆ తర్వాత రెడ్ ఫ్లవర్స్ ఇచ్చేసి చాలా అందంగా చేశారండి. నిజంగా నాకైతే ఈ శారీ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే దీని పళ్ళు కానీ అసలు ఎంత హైలైట్ చేస్తారో మీకు చూపిస్తాను. ఇది ఇండిగో బ్లూ మనకి బార్డర్ ఇచ్చేసి దాని మీద మనకి గోల్డెన్ జరీ బార్డర్తో హైలైట్ చేస్తారనమాట. ఒకసారి ఆల్ ఓవర్ శారీ అండ్ మీకు బ్లౌజ్ పళ్ళు కూడా చూపించేస్తాను. చాలా బాగుందండి, నాకు పర్సనల్గా చాలా ఇష్టపడి చేయించిన డిజైన్ అనమాట. ఎందుకంటే చాలా యూనిక్గా అనిపించింది నాకు. ఆల్ ఓవర్ శారీ అనేది ఇలా వచ్చేస్తుందండి. నెక్స్ట్ నేను మీకు పళ్ళు చూపించేస్తాను. పళ్ళు చూసారండి, నేను ఈ పళ్ళు చూసానండి, నేను చాలా చాలా నచ్చేసింది అని చెప్పింది పళ్ళు చూసండి. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే పళ్ళులో అసలు చక్కగా మనకి ఇంత మంచి లీఫ్ డిజైన్ ఇచ్చేసి అందులో అది కూడా ప్యూర్ మనకి మిరప పండు రెడ్ అంటాం కదండి, మిరపండు రెడ్ మీద మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ మీద చక్కగా ఇండిగో బ్లూ అండ్ బ్లాక్ కలర్తో హైలైట్ చేశారండి లీవ్స్ అనేది. శారీలో ఏదైతే మనకి అజ్రక్ డిజైన్ ఇచ్చేసిందో అలా గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ మీద ఇచ్చేసారనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసారా ఆల్ ఓవర్ ప్యూర్ రెడ్ ఇచ్చేసి దాని మీద మనకి ఇలా అజ్రక్ డిజైన్తో హైలైట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒక్కసారి నేను మీకు బ్లౌజ్ కూడా చూపించేస్తాను. వావ్,
బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఇండిగో బ్లూ ఉంది కదండి. సో ఇండిగో బ్లూ కలర్తో ఇచ్చేసారనమాట. దాని మీద మనకి ఇలాగా డైమండ్ షేప్స్తో హైలైట్ చేశారు. చాలా అందంగా ఉందండి. సో చక్కగా నెక్స్ట్ కలర్ కాంబినేషన్, లాస్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాము. శారీ అయితే ఈజీ వాష్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, ప్యూర్ చందేరి కాటన్ అజ్రక్ శారీస్ అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్, లాస్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసేద్దాం. మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. మంచి పర్పుల్ కలర్ అని చెప్పాలండి. అసలు ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఉందనేది. ఒక్కసారి దగ్గరగా చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. మనకి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్తో వంగ పువ్వు కలర్ కూడా అనొచ్చండి మనము. అలా ఇచ్చేసి మనకి ఇది ఆరెంజ్ రెడ్ అనొచ్చండి. ఆరెంజిష్ రెడ్ కలర్ మీద చక్కగా మనకి టెంపుల్ స్టైల్ బార్డర్ ఇచ్చేసారండి. టెంపుల్ స్టైల్ బార్డర్తో పాటు మనకి ఇక్కడ చూసారా మ్యాంగో డిజైన్తో హైలైట్ చేశారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం బాడీ పార్ట్లో చూసేస్తే చిట్టి చిట్టి అజ్రక్ డిజైన్స్ ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారనమాట. మనం ఇక్కడ చూడొచ్చు పైన కింద అనేది మనకి సేమ్ బార్డర్స్ అనేది ఇచ్చేస్తారు. చాలా యూనిక్గా ఉంది. కలర్ కూడా చాలా చాలా బాగుందండి. పర్పుల్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. ఒకసారి నేను మీకు ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ పళ్ళు కూడా చూపిస్తాను. చాలా బాగుంది కదండి. చాలా చాలా అందంగా అనిపిస్తుంది. ఆల్ ఓవర్ శారీ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చేసేద్దాం. సూపర్ ఉందండి, నిజంగా సూపర్ అంటే సూపర్. ఒకసారి దగ్గరగా వచ్చి చూద్దాము. చాలా అందంగా ఇచ్చేసారండి. ఇది మనకి ఆరెంజిష్ రెడ్ కలర్ అండి. ఓకేనా అండి. ఆల్ ఓవర్ పళ్ళు మనకి ఇలాగా బ్లాక్ కలర్తో కూడా అవుట్లైన్ హైలైట్ చేశారు. చూడొచ్చు మీరు క్లియర్గా. బ్లాక్ కలర్తో అన్నిటికీ కూడా హైలైట్ చేశారనమాట. ఇక్కడ పళ్ళు దగ్గర కూడా మనకి బ్లాక్ కలర్లో హైలైట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. శారీలో ఏదైతే మనకి ఆరెంజిష్ రెడ్ ఉందో సేమ్ అదే ఆరెంజిష్ రెడ్ డిజైన్తో ఇచ్చేసారనమాట. ఒకసారి అసలు ఇక్కడ చూడండి బ్లాక్ దగ్గర ఎంత హైలైట్ చేశారు కదా. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. ఒకసారి అసలు నిజంగా అండి, అసలు బ్లాక్ కలర్లో కూడా ఇంత జెట్ బ్లాక్ మనకి ఒక కాన్సెప్చువల్ శారీ అంటారు కదా. శారీలో మనకి ఏదైతే బ్లాక్ కలర్స్తో అవుట్లైన్స్ హైలైట్ చేసి పళ్ళు దగ్గర కూడా హైలైట్ చేశారో అలాగే మనకు అదే విధంగా బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి శారీకి అయితే మాత్రం. సో శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ చందేరి కాటన్ అజ్రక్ శారీస్ అండి. ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా చక్కగా మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయచ్చు. ప్రైస్ వచ్చేసి 1150 రూపీస్ పడుతుందండి. హ్యాపీగా అఫీషియల్గా వేసుకునే అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు. ఇంకా పైగా వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో కూడా ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అంటే చాలా వరకు మనము టెంపుల్స్కి ఇట్లా వెకేషన్స్కి తిరుగుతూ ఉంటాం కదా. అప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్గా శారీస్ కట్టుకోవాలి, లేకపోతే చుడిదార్స్ వేసుకోవాలనుకున్నాం కదా. మోస్ట్లీ చీరలే ప్రిఫర్ చేస్తాం. అలాంటప్పుడు ఇవైతే మాత్రం భలే సెట్ అవుతాయండి. ఫోటోషూట్స్కి కానీ ట్రెండీగా వేసుకోవాలనుకున్నా, శారీ లుక్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సూపర్ క్లాసీగా ఉంది కదండి శారీ అయితే. శారీ మొత్తం కూడా మనకి హాఫ్ వెయిట్ బేస్డ్ మీద ఉంటుంది అనమాట. చక్కగా మనకి ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే చీర అనేది ఎంత మంచిగా ఫోల్డ్ అయిపోయింది చూసారా. హాయిగా ఉంటుందండి. ఒంటికి వేసుకున్నట్లు కూడా ఫీల్ లేదనమాట. అసలు డిజైన్ చూసారా, అజ్రక్ డిజైన్ అనేది క్రీమ్ వైట్ బేస్ మీద మనకి ఏదైతే మరూన్ క్రిమిషన్ కలర్ కలిపి వచ్చేసిందో అద్భుతంగా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అఫీషియల్గా కట్టుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారా అసలు పళ్ళు ఎంత గ్రాండ్ రిచ్ లుక్ ఉంది కదా. అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడైనా చీరకి అందాన్ని తీసుకొచ్చేది శారీ లుక్ ఒకటైతే శారీ లుక్ మించి మనకి పళ్ళు లుక్ వచ్చేస్తుంది అనమాట. శారీ కలర్స్ అన్ని చాలా బాగుంటాయి అండ్ కంఫర్టబుల్గా ఉంటాయండి. లాస్ట్ టైం మనము చందేరి శారీస్ ఎన్నిసార్లు పెట్టినా అవి అయిపోతూనే ఉన్నాయన్నమాట. అందులో మనకి బ్లాక్ ఉన్నంత క్రేజ్ అండి. అసలు ఎంత మంచి క్రేజ్. క్రీమ్ కలర్కి, రెడ్ కలర్కి, బ్లాక్ కలర్ అసలు ఇవన్నీ కూడా చాలా మంచిగా. అంటే లాస్ట్ టైం బ్లాక్ కూడా చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయినాయి. సో బ్లాక్ కలర్స్ కూడా తెప్పించండి బల్క్ క్వాంటిటీలో అన్నారు.
అప్పుడు ఏమైందంటే లాస్ట్ టైం చేయించిన డిజైన్ చేయించడానికి ట్రై చేసామన్నమాట. సో చేయించాము, మనకి స్టాక్ అయితే రాగానే వీడియో చేసేసి పెడుతున్నాను. ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్రైస్ వచ్చేసి మనకి 1150 రూపీస్ పడుతుందండి. 1150 రూపీస్ పడుతుంది. మనం మార్కెట్లో చూసుకోవచ్చు 1800 తక్కువలో తక్కువ 2400 500 వరకు ఈజీగా ఉంటుందండి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ ప్యూర్ చందేరి కాటన్ అండి. ఓకేనా, మనకి ఓన్లీ ఈజీ వాష్ చేయాల్సి ఉంటుందండి. వాటర్లో డిప్ చేసి తీసేసి ఆరేసుకోవడమే, చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది శారీ కూడా. సో ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా చక్కగా మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. టీచర్స్కి, మంచిగా ఆఫీస్ వేర్కి, డాక్టర్స్కి ఈ సమ్మర్లో హాయిగా కట్టుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ విద్యాభారతి చిలుకల అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.